హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ మధ్యకాలంలో వీడియోలు చేద్దామన్నా కానీ నా శరీరం నాకు సహకరించకపోవటం వల్ల వీడియోలు అనేది చాలా లేట్ అయితే అవుతున్నాయండి. ఎందుకంటే ఇంతకుముందు నాకు దాదాపు 2 ఛానళ్ళు ఉన్నాయి. 2 ఛానల్లో కూడా నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా నా వీడియోలు చేస్తూనే ఉంటా. కానీ ఈ మధ్యకాలంలో నా గొంతు వాయిస్ అనేది కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. అట్లాగే ఫీవర్ అనేది కూడా చాలా ఎక్కువ అవటం వల్ల కూడా వీడియోలు అనేది చేయలేకపోయాను. ఇప్పటి నుంచైనా కానీ వీడియోలు రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. చిరంజీవి గారి పైన చాలామంది దుష్ప్రచారం చేయడానికి చాలామంది అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, చిరంజీవి గారు 2 పెన్షన్లకు కూడా ఆశపడతాడా అంటే ఒక 50-60 వేల రూపాయలు వస్తున్నాయి అనుకున్నా, నాకు ఐడియా లేదు. కానీ ఆ డబ్బుల కోసం కూడా ఆశపడే వ్యక్తి, ఆ డబ్బులు కూడా ప్రభుత్వాలకు వదిలేయలేడా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు వచ్చాయి సోషల్ మీడియాలో. సరే, నాకు చూసిందంటే నాకెందుకో కొద్దిగా బాధ అనిపించింది. అంటే చిరంజీవి గారు తీసుకుంటంలో బాధనే కాదు, చిరంజీవి గారి పైన కూడా ఇటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు ఒకవేళ తీసుకోకపోతే చిరంజీవి గారే ప్రత్యేకంగా తీసుకుంటున్నాడంటే నాకు పెద్ద బాధ అనిపించేది కాదు. కానీ రెగ్యులర్గా అందరూ ప్రతి ఒక్క నాయకుడు తీసుకునే విధంగానే చిరంజీవి గారు కూడా తీసుకుంటున్నారు. కానీ చిరంజీవి గారిని కేవలం ఏలెత్తి ఎందుకు చూపిస్తున్నారు అన్నట్టుగా నాకు అనిపించింది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను నేను, కానీ నాకెందుకో ఇంకా తృప్తి అనిపించట్లే. ఎందుకంటే ఆయన చెయ్యని తప్పు కూడా ఇది తప్పే అన్నట్టుగా చెప్తూ ఉంటే మరి ఎట్లయినా కొద్దిగా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈ టాపిక్ మీద మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది. సరే, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్యలో ఆదోని నుంచి అంటే దాదాపు 320 కిలోమీటర్లంత దూరంలో ఉన్న ఒక మహిళ తన 2 పిల్లల్ని తీసుకుని, అబ్బాయి అమ్మాయి, దాదాపు ఒక 12-13 సంవత్సరాల వయసు ఉంటుందండి ఆ పిల్లలకు. 320 కిలోమీటర్ల నుంచి చిరంజీవి గారిని చూడటానికి ఆ మహిళ, ఆ అభిమాని అక్కడి నుంచి బయలుదేరిందండి. మరి ఎన్ని రోజులు ఆ సైకిల్ యాత్ర చేసుకుంటూ బయలుదేరిందో నాకైతే తెలియదు. కానీ ఆ మహిళ తన ఇంటికి అంటే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారికి రాఖీ కడదామని చెప్పి వెళ్ళిందండి. అంటే ఆమె కోరిక. సరే, ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఫ్రీ బస్ ఉంది, అక్కడ నుంచి రావడానికి ఒక 6-7 గంటలు పట్టొచ్చేమో, అంతే. అంతకన్నా ఎక్కువ పట్టదు. కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్ వరకు కూడా చక్కగా ఫ్రీ బస్సులో వచ్చేయచ్చు. అంటే రూపాయి ఖర్చు లేకుండా కూడా వచ్చే అసలు సౌకర్యం ఉన్నా కానీ ఆ మహిళ లేదు, నేను ఎంత దూరం ఉన్నదన్నది సమస్య కాదు, నేను కేవలం సైకిల్ మీద నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటే నా అభిమాన హీరో మా అన్నయ్యని కలవాలన్న ఉద్దేశంతో ఆ మహిళ 320 కిలోమీటర్ల నుంచి ఆ మహిళ ఆ 2 పిల్లల్ని తీసుకొని వచ్చిందండి. మరి చిరంజీవి గారి మనస్తత్వం, చిరంజీవి గారి గొప్పతనం, చిరంజీవి గారి పైన అంత అభిమానం పెంచుకున్న అభిమానులు మరి ఆ విధంగా బస్సు ఫ్రీ ఉంది, బస్ ఎక్కి రావచ్చు, లేదు అనుకుంటే డబ్బులు పెట్టి వచ్చినా కానీ దాదాపు ఒక 400 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి. కానీ 320 కిలోమీటర్ల నుంచి ఆ మహిళ సైకిల్ దొక్కుని వచ్చిందంటే మామూలు విషయం అండి. మరి దీన్ని ఏమంటారు? చిరంజీవి గారు 2 పెన్షన్లు తీసుకుంటుండు. చిరంజీవి గారు అంటే దాదాపు ఒక 50-60 వేల రూపాయలు ఆ డబ్బులకు కూడా కక్కుర్తి పడే వ్యక్తి. మరి దీన్ని ఏమంటారు? ఇన్ని 100 కిలోమీటర్ల నుంచి అక్కడ నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చిందంటే మరి చిరంజీవి గారి పైన అంత ప్రేమ ఏంటి? అంటే చిరంజీవి గారిని చిరంజీవిలాగా తన అభిమానులు చూడలేదండి, ఒక అన్నయ్యలాగా, ఒక తోబుట్టులాగా ఆ విధంగా చూసే అక్కడ నుంచి వస్తూ ఉందన్నమాట. మరి ఎన్ని రోజులు ఆ మహిళ సైకిల్ మీద వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఈ వర్షాకాలంలో ఆ పిల్లల్ని వేసుకుంటూ ఆ నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చిందంటే మామూలు విషయమా? మరి 2 పెన్షన్లు తీసుకుంటుండు చిరంజీవి అని చెప్పి ఆ రోజున దుష్ప్రచారం చేశారు కదా. ఏ రాజకీయ నాయకుడు తీసుకోవట్లేదా? మీకు తెలియదా? మరి చిరంజీవి గారు తీసుకున్నది తెలిసినప్పుడు మిగతా రాజకీయ నాయకులు తీసుకుంటానో లేదో అనే సంగతి కూడా మీకు తెలవాలి కదా. ఎంతమంది అమాయకుల్ని నమ్మిద్దామన్న ఉద్దేశంతో ఇసంటి టాపిక్ తీసుకొని వస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ మహిళ నుంచి వచ్చిన తర్వాత చిరంజీవి గారికి తెలిసిన తర్వాత చిరంజీవి గారికి లోనకు పిలిపించుకొని ఆ మహిళకు బట్టలు పెట్టి ఆ పిల్లల్ని 2 దగ్గరకు తీసుకొని ఆ మహిళను కనుక్కున్నామా, నీకు సమస్య ఏముంది, నీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే నాతో చెప్పమ్మా ఒక అన్నయ్యలాగా అంటే ఆ మహిళ వెంటనే
అన్నయ్య అని అంటే ఒక సొంత తోబుట్టు కూడా ఈ రోజుల్లో చెప్పుకున్నా కానీ చాలామంది చెల్లెళ్ళు అక్కల్ని పట్టించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వెంటనే ఆ మహిళ ఏడ్చుకుంటూ ఆ మహిళ వెంటనే తల్లైనా తండ్రి అయినా ఆ పిల్లలకు నేనే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం అన్నయ్య అని చెప్పేసి ఆ మహిళ ఏడుస్తూ ఉంటే చిరంజీవి గారు అప్పటికప్పుడు కరిగిపోయి తన మనస్సు ఎలాంటిదంటే వెన్నపూస లాంటిది. వెంటనే చిరంజీవి గారు ఏమన్నారంటే ఈ పిల్లల బాధ్యత అంటే ఆ అబ్బాయి అమ్మాయి బాధ్యత అంటే ఇప్పటి నుంచి ఆ పిల్లలు ఎంత చదువైతే చదువుకుంటారో అది ఏది చదువైనా పర్లేదు, ఎంత చదువైతే చదువుకుంటారో ఆ పూర్తి బాధ్యత మొత్తం కూడా నాదే అని చెప్పి చిరంజీవి గారు ఆ మహిళకు భరోసా ఇచ్చిందండి. భరోసా ఇచ్చిన వెంబటే ఆ మహిళ కళ్ళల్లో నీళ్లు తీసుకుంటుంది, ఏడ్చేస్తుంది ఎక్కెక్కి. ఆ కుటుంబానికి పెద్దయిన ఆ మహిళలను ఓదార్చి అమ్మ నీకేం పర్లేదు, నేనున్న నీ అన్నయ్యననుకో, నీ పిల్లలకు ఎటువంటి చదువైనా సరే ఎటువంటి సాధక బాధకాలైనా సరే నాకు చెప్పావు కదా నేను చూసుకుంటానమ్మా అని చెప్పేసి ఆ మహిళకు ఒక భరోసా ఇచ్చి పంపించిందమ్మా. మరి ఈ రోజుల్లో చిరంజీవి గారి పైన ఆ విధంగా దుష్ప్రచారం చేశారు కదా, చిరంజీవి గారు పిసినారోడు, ఆ 2 పింఛన్లు తీసుకుంటే చిరంజీవి గారి కుటుంబంలో గడవదా, అంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏంటని చెప్పేసి పాపం చాలా మేధావులు ఎవరికి తెలియని విషయాలు పట్టుకొని వచ్చినట్టుగా కొంతమంది పట్టుకొని వచ్చి చిరంజీవి గారి పైన దుష్ప్రచారం చేస్తూ బురద జల్లుతూ కనీసం 100 మందిలో ఒక 15 మందినైనా నమ్మిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి దుష్ప్రచారం చేసి మరి చిరంజీవి గారి పైన ఎప్పుడు వినలేని ఎప్పుడు అనలేని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చిరంజీవి గారిని కించపరిచారు కదా. మరి ఈ రోజున సమాధానం ఏం చెప్తారు? నిన్నగాక మొన్న చిరంజీవి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ₹1 ఆర్థిక సాయం చేసిండు కదా ప్రభుత్వానికి. మరి ఈ విషయం గురించి మీరేం చెప్తారు? చిరంజీవి గారికి డబ్బు అంటే ఆశ కాదండి, జనాలంటే ప్రేమ, అతని అభిమానులంటే ప్రేమ. ఎవరన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు అతను వంతు సాయం చేయాలని చెప్పేసి అనుకునే వ్యక్తి. కరోనా టైంలో కూడా ఆక్సిజన్లు పంపించి చాలా మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. 1998 నుంచి ఇప్పటి వరకు దాదాపు 27 సంవత్సరాల పాటు బ్లడ్ బ్యాంకు, హై బ్యాంకు నడిపించి 10 లక్షల మందికి రక్తదానం చేసిన రక్తదాత, 10,000 మందికి కంటి చూపు తెప్పించి వాళ్ళ జీవితంలో ఎలుగుని వెలిగించిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. అసంటి వ్యక్తిని పట్టుకొని ఆ రోజున అంటూ ఉంటే నాకు ఎందుకో చాలా బాగా కలిగింది. మరి ఈ రోజున ఆదోనం నుంచి అంటే దాదాపు 320 కిలోమీటర్ల నుంచి సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చి చిరంజీవి గారిని కలిసిందంటే అతను ఎంత గొప్పవాడై ఉండాలి. అంటే డబ్బు పరంగా కాదు, మంచి పరంగా, ఒక మంచి మనసున్న వ్యక్తి పరంగా నేను అనేది. సో ఇవన్నీ తెలుసుకొని చిరంజీవి గారి గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి నా ఉద్దేశం. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మీరు ఒక లైక్ చేసి మా వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.